సుమగారికి ఫస్ట్ వినను అన్న వాళ్ళని మీరు ఒపీనియన్ కోసం వినిపించానన్నారు. తర్వాతకి ఎలా ఆన్ బోర్డ్ చేశారు? సుమారు నచ్చింది ఆమె క్యారెక్టర్. హ్మ్. నేను ఆబ్వియస్లీ చెప్తా ఉంటాం అందరూ, "ఒలే ఇదే బాగా క్యారెక్టర్ ఉంది" చెప్తాం కదా. బట్ ఆమె విని నమ్మారు. అండ్ షీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద లాగ్ లైన్ అండ్ ఎవ్రీథింగ్. సో షీ లైక్డ్ వాట్ షీ హర్డ్ అండ్ షీ సెడ్ యా నేను చేస్తా. అండ్ ఎంత బ్యూటిఫుల్లీ పోర్ట్రే చేశారు. సుమా గారు వాజ్ లైక్ ఆన్ ఫైర్ ఆన్ స్క్రీన్. ఆమె పోలీస్ యూనిఫామ్ను చూస్తే అసలు అదిరిపోతారు ఆమె. సో షీ వాజ్ లవ్లీ. నా ఆనర్ ఆమె అగ్రీ చేశారు. లైక్ అది నా అదృష్టం. సో అంటే రెగ్యులర్గా సుమ ఒక సినిమా చేయాలి అంటే చాలా క్యాలిక్యులేషన్స్, అంటే క్యారెక్టర్ నచ్చి చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ అట్మాస్ఫియర్ ఆ పర్సన్స్ నచ్చితేనే చేస్తారు. ఇందులో ఆ సుమ క్యారెక్టర్ని ఎంత ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కానీ ఎలా వాళ్ళని ఆ క్యారెక్టర్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? సుమా గారి క్యారెక్టర్ ఆల్ 3 జనరేషన్స్ 100% రిలేట్ అవుతారు. జస్ట్ లైక్ హౌ షీ రిలేట్స్ రెగ్యులర్గా. బికాస్ కామెడీ ఉంది, ఒక స్టోరీ ఉంది ఆమెకి. అండ్ ఆమె చెప్పింది టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆ రోజు. సో ఐ ఓన్లీ రివీల్ టిల్ దే. బట్ షీ ఈజ్ అ కాప్, ఒక హెడ్ కానిస్టేబుల్ లాగా ఉన్నారు, అక్కడే ఉండిపోయారు. అది ఫార్వర్డ్ వెళ్ళలేకపోతున్నారు. ఆమె కేసు ఎవరు ఇస్తలేరు. ఆమె డిటర్మిన్డ్ ఉన్నారు, నేను ఏం చెయ్యాలి, నేను నా మార్క్ వేస్తా ఈ వరల్డ్లో. దాంట్లోనే ఆమెకు కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఆమె పెళ్ళిలో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అవి ఉన్నాయి. సో వాట్ ఆ ఒక సినర్జీ చూడడం, ఆ ఒక డైనామిక్ 100% అందరికీ ఏదో ఒకసారి వాళ్ళ లైఫ్లో ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. నేనేం చేయగలుగుతా బట్ నేను చేయలేకపోతున్నా, నాకెందుకు అవకాశం లేదు. అది ఆ ఫ్రస్ట్రేటెడ్ లిటిల్ బిట్ ఫీలింగ్, అది సుమా గారు ఎంత స్వీట్గా ఒక కామిక్ వేలో, బట్ ఆ ఇంటెన్సిటీ పోనీయలే ఆ మాటది. ఆ డెప్త్ పెట్టి కామెడీ కూడా యాడ్ చేసి ఎలా ప్లే చేశారు, అది రియలీ ఇట్స్ కమెండబుల్ అండ్ ఇట్స్ వర్త్ వాచింగ్ దట్. అందరు ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్కి అది కనెక్ట్ అవుతుంది ఎక్కడైనా. అందుకే అడిగాను. అవును, 100%.